రీసెంట్గా మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసినప్పుడు ఎంతోమంది దేశ ప్రజలు చాలా గర్వంగా ఫీల్ అయ్యారు. అయితే 200 ఏళ్ల పాటు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించి మనల్ని దోచుకొని ఎన్నో ఇబ్బందులు పెట్టిన తర్వాత మనకి ఇండిపెండెన్స్ డిక్లేర్ చేస్తే మన దేశ ప్రజల ఫీలింగ్ ఎలా ఉంటుందంటారు? వాట్ ఎగ్జాక్ట్లీ ఇండియా ఫెల్ట్ ఆన్ మిడ్నైట్ August 14, 1947. August 15, 1947 అరౌండ్ 12 AM నెహ్రూ గారి ట్రిస్ట్ విత్ డెస్టినీ అనే స్పీచ్ని వినడానికి దేశం మొత్తం ఎంత ఎగ్జైట్మెంట్తో ఉందంటే, ఎంతోమంది దేశ ప్రజలు ఈ స్పీచ్ని వినడానికి పార్లమెంట్ ముందుకు వస్తే మరికొందరు వాళ్ళ రేడియోస్తో రెడీగా ఉన్నారు. అయితే 200 ఏళ్ల పాటు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించి మన దేశాన్ని వదిలి వెళ్ళిపోవడానికి కారణాలు ఏంటో తెలుసా? మొదటిది వరల్డ్ వార్ 2 అనే చెప్పుకోవాలి. ఎందుకంటే వరల్డ్ వార్ 2 తర్వాత బ్రిటన్ యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీ కానీ వాళ్ళ ఆర్మీ పవర్స్ కానీ చాలా వరకు తగ్గిపోయాయి. సో ఇండియాని కంట్రోల్ చేసే మనీ కానీ ఆర్మీ పవర్ కానీ వాళ్ళకి సరిపోవట్లేదు. రెండోది క్విట్ ఇండియా మూమెంట్. 1942 గాంధీ గారు చేపట్టిన ఈ మూమెంట్ వాళ్ళకి క్లియర్గా లీవ్ ఇండియా ఇమీడియట్లీ అనే మెసేజ్ని పాస్ చేసింది. అయితే ఎంతోమందిని జైల్లో పెట్టి వైలెన్స్ క్రియేట్ చేసినప్పటికీ వాళ్ళు మనలో ఉన్న యూనిటీని మాత్రం బ్రేక్ చేయలేకపోయారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో కారణాలు, లక్షల ప్రాణాలు. అందుకే ఇండిపెండెన్స్ డే అంటే ఒక ఫెస్టివల్ కాదు, ఎన్నో సాక్రిఫైసెస్, ఎంతోమంది గొప్పతనాన్ని గుర్తు చేసుకునే రోజు. బ్రిటిష్ గవర్నమెంట్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947ని జూలై 18, 1947లోనే పాస్ చేసింది. అయినప్పటికీ August 15, 1947 రాత్రి 12 గంటలకి మన దేశమంతా ఎందుకు మేల్కొని ఉందో మీకు తెలుసా? ఈ ఒక్క మాట కోసమే. At the stroke of the midnight hour, when the world sleeps, India will awake to life and freedom. మిడ్నైట్ ఇండిపెండెన్స్ డే డిక్లేర్ చేయడానికి కారణం ఏంటో తెలుసా? దీని వెనుక ఒక ఆస్ట్రాలజీ సీక్రెట్ కూడా దాగి ఉంది. August 15, 1947 పెద్దగా మంచి రోజు అయితే కాదు, బట్ ఈ డేట్ని చేంజ్ చేసే పవర్స్ మనకైతే లేవు. సో ఎగ్జాక్ట్గా August 15, 1947 12 AM మూన్ కింగ్ ఆఫ్ నక్షత్రాస్ అయిన పుష్య నక్షత్రంలో ఉండడం వల్ల ఈ టైంని మంచిదిగా భావించి ఇండిపెండెన్స్ డేని డిక్లేర్ చేశారు. అయితే మనలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మహాత్మా గాంధీ గారు ఈ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకంటే 1947లో చూసుకుంటే ఈ ఇండిపెండెన్స్ ఫ్రీడమే కాకుండా పార్టీషన్ జరిగే టైం కూడా అదే. సో గాంధీ గారు కోల్కతాలో వైలెన్స్ని ఆపడం కోసం నిరాహార దీక్షలో ఉన్నారు. అతని మెయిన్ థీమ్ ఫ్రీడమ్ మాత్రమే కాదు, పీస్ అండ్ యూనిటీ కూడా. అయితే ఇండిపెండెన్స్ డిక్లేర్ చేయగానే బ్రిటిష్ వాళ్ళు మొత్తం మన ఇండియాని వదిలిసి వెళ్ళిపోయారా? లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇండిపెండెన్స్ డిక్లేర్ చేయగానే ల్యాక్స్ ఆఫ్ సివిలియన్స్, ల్యాక్స్ ఆఫ్ బ్రిటిష్ ఆర్మీ వీళ్ళందరూ సూట్ కేస్ సర్దుకొని వెళ్ళిపోవడం ఇంపాసిబుల్. కొంతమంది వెళ్ళిపోయినప్పటికీ మరికొందరు ఇండియాలోనే కొన్ని సంవత్సరాల పాటు ఉన్నారు. ఇండిపెండెన్స్ అంటే ఇన్స్టాంట్ బ్రిటిష్ ఫ్రీ అని చెప్పలేం, కానీ పొలిటికల్ పవర్స్ అయితే ట్రాన్స్ఫర్ అయ్యాయి, కానీ ఫిజికల్ ప్రెజెన్స్ అయితే కొన్ని సంవత్సరాల పాటు సాగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ మిడ్ నైట్ ఫ్రీడమ్.